స్థానం ఉన్నారు కాబట్టి పట్టించుకున్నారు ఒకటి ఇంకోటి వచ్చేసి సుగాలి ప్రీతి సంగతి ఎత్తావు. సుగాలి ప్రీతిని మీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి నేను స్పందించాను. మీ ఆఫీసులో కూర్చోబెట్టారు కాబట్టి మీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని మాట్లాడితే మేము స్పందించాం. మీరేమి మీ డబ్బులే ఇవ్వాలా, ప్రభుత్వం అంతకుముందు శాంక్షన్ చేసిందని మీరు ఒరగబెట్టిందేంలే, మీరేం ఒరగబెట్టలేదు సుగాలి ప్రీతి గారికి. ఆ విషయం తీసుకొచ్చిన మేము ఆమెను లైవ్ లో తీసుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ ఆమెకు న్యాయం జరిగిందంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది వదిలిపెట్టేది. ఈ విషయంకి వచ్చేసేదానికి ఇవాళ మేము వాళ్ళకి బాధిత కుటుంబానికి ఏం చేయాలి చేస్తాం. మేము ఎప్పుడు చెప్పామంటామండి, మేము ఎప్పుడు అదే మాట్లాడతాం. ఆ రోజు ఇది మాట్లాడడం ఇప్పుడు మాట్లాడడం మీకు కులాలకి మతాలు మేము దళితులకు మేము మా వాళ్ళకి పోతాం, వాళ్ళు కూడా మా కుటుంబం చేసుకుంటాం. నీకులాగా చెప్పేది ఒకటి బయట చేసేది ఒకటి మేము చేయకండి. అందుకని మాకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మేము మాట్లాడతాం. మళ్ళా చెప్తున్నాం, మేము సంఘ సంస్కర్తలమే, మేము కులాల మతాలు లేకుండా మేము పరిపాలన చేస్తున్నాం. అప్పుడు మాట్లాడాలి. నువ్వు ఇందాకన్నావు నీ దగ్గర ఆడియో ఉంటే రికార్డు ఉంటే ఒకసారి పెట్టు, నువ్వు మీ సాక్షి ఛానల్ లైవ్ చేసాంతం నేను డిబేట్ వస్తా. అన్ని వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ కులాలు అన్నారు మతాలు అన్నారు ఊరకనే యుద్ధగా చేయొద్దు. మీరు డిబేట్ సమయం లేదు. శేఖర్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా ఈ కందుకూరి ఘటన బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష పార్టీలో మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరు కూడా గలాన్ని విప్పండి. బాధితులకు న్యాయం జరగడమే మన అందరి లక్ష్యం. పార్టీలు పక్కన పెట్టండి దయచేసి. ప్లీజ్ సమయం లేదు దయచేసి. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. గాదే వెంకటేశ్వర గారు, శేఖర్ రెడ్డి గారు, కోటిపల్లి అయ్యప్ప గారు, అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు మనతో ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆమన్ స్వామి